ఈ నియోజకవర్గ పరంగా ఉండే క్యాస్ట్ పాలిటిక్స్ని అంటే కులాల వారీగా ఉండే జనాభాని వారి యొక్క మద్దతుని ఒకసారి పరిశీలిస్తే ఈ నియోజకవర్గంలో ఎస్సీ సామాజిక వర్గం 28% మంది ఉంటే ముదిరాజులు 14%, మున్నూరు కాపులు 12%, పద్మశాలీలు 10% ఉంటే గౌడ్స్ 9%, యాదవులు 8%, ఎస్టీలు 7% మంది నివసిస్తున్నారు. ముస్లింలు 6% మంది ఉంటే ఓసీ కమ్యూనిటీ 5% మంది ఉన్నారు. అంటే ఓవరాల్గా పరకాల నియోజకవర్గంలో కులాల వారీగా ఓటర్ల వివరాలు, వాళ్ళు ఎవరికి మద్దతు ఇస్తున్నారు అనే అభిప్రాయం వెల్లడించారో కనుక ఒకసారి పరిశీలిస్తే ఇక్కడ ఎస్సీల జనాభా 28% ఉంది. వాళ్ళలో బీఆర్ఎస్కు 45%, కాంగ్రెస్కు 45%, ఇతరులకు 10% మద్దతు ఇస్తాము అనే అభిప్రాయాన్ని బిగ్ టీవీ ఎలక్షన్ సర్వేలో తెలిపారు. దళితులకు 3 ఎకరాల భూమి హామీ అమలు చేయకపోవడం వల్ల ఎస్సీ ఓటర్లు కాంగ్రెస్ వైపు మొగ్గు చూపుతున్నారు. 14% ముదిరాజుల విషయానికి వస్తే బీఆర్ఎస్కు 40%, కాంగ్రెస్కి 50%, ఇతరులకు 10% సపోర్ట్ చేస్తున్నారు. ముదిరాజులకు గులాబీ పార్టీలో ప్రాతినిధ్యం లేకపోవడం, ప్రభుత్వ సంక్షేమ పథకాలు అందలేదు అనే ఆగ్రహంతో ముదిరాజులు హస్తం పార్టీకి అధికంగా మద్దతు ఇస్తామనే అభిప్రాయాన్ని వెలిబుచ్చారు. 12% మున్నూరు కాపు ఓటర్లలో బీఆర్ఎస్కు 35%, కాంగ్రెస్కు 55%, ఇతరులకు 10% అండగా నిలుస్తున్నారు. కొండా మురళి మున్నూరు కాపు సామాజిక వర్గం కావడం, బీసీ బంధు పథకం మున్నూరు కాపులకు వర్తింప చేయకపోవడం వల్ల వాళ్ళు కాంగ్రెస్ పార్టీకి మద్దతు ఇవ్వాలి అనే భావనతో ఉన్నారు. 10% మంది పద్మశాలీల విషయానికి వస్తే గులాబీ పార్టీకి 40%, హస్తం పార్టీకి 50%, ఇతరులకు 10% సపోర్ట్ చేస్తున్నారు. కొండా సురేఖ పద్మశాలి కావడం వల్ల ఆమె ఇమేజ్ ఆ వర్గం ఓటర్లు హస్తం వైపు చూస్తున్నారు. ఇక 9% గౌడ్సు, 8% యాదవులు, 7% ఎస్టీలు, 6% ముస్లింలు, 5% ఓసీల మద్దతుని కనుక గమనిస్తే గౌడ్స్, ఎస్టీలు కొంత కాంగ్రెస్ పార్టీకి, యాదవులు, ముస్లింలు, ఓసీలు కొంత అధికార పార్టీకి ఎక్కువ మొగ్గు చూపుతున్నారని బిగ్ టీవీ ఎలక్షన్ సర్వేలో స్పష్టంగా తేలింది.